హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 19, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి జరగనున్న ఒక సదస్సు పైన క్వశ్చన్ ఇచ్చాను. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఇది. సో ప్రశ్నని మరొకసారి చూడండి. 2025 సెప్టెంబర్ నెలలో 4వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? లొకేషన్ అడుగుతున్నాను. భారత్ ఆతిథ్యంలో 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ ఏ సంవత్సరంలో ఎప్పుడు జరగనుంది? ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, పర్పస్ ఏంటి? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2025 సెప్టెంబర్ నెల 11th, 12th ఆ టైంలో రోమ్ ఏ దేశంలో ఉంది? ఇటలీ. సో ఇటలీ ఆతిథ్యంలో జరిగింది. ఇటలీకి సంబంధించిన కోస్ట్ గార్డ్ వారు ఉంటారు కదా, వారు నిర్వహించడం జరిగింది. ఏంటంట? సో 4th ఎడిషన్ ఆఫ్ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? రోమ్, ఇటలీలో సెప్టెంబర్ మంత్ 2025లో జరిగింది. ఏదైనా ఒక సమ్మిట్ గురించి మనం చూస్తున్నప్పుడు ఇలా ఎడిషన్స్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నామంటే మనం డెఫినెట్గా మొట్టమొదటిసారి ఆ పేరుతో సదస్సులు ఎప్పుడు ప్రారంభమైనాయి ఈ పాయింట్ పైన కూడా ఫోకస్ చేయాలి. మొట్టమొదటి కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ అనేది 2017 సంవత్సరంలో 2017 ఇయర్లో జపాన్ కోస్ట్ గార్డ్ వారి ఆతిథ్యంలో జరిగింది. జపాన్ ఆతిథ్యంలో జరిగింది. అలా రీసెంట్గా 4th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ అనేది ఇటలీలోని రోమ్ వేదికగా జరిగింది. వాళ్ళ కోస్ట్ గార్డ్ వారిని నిర్వహించడం జరిగింది. మరి ఆ సదస్సు నిర్వహణలో భాగంగా సెప్టెంబర్ 12th రోజున దాదాపు 115 దేశాలకి సంబంధించి అండ్ సంస్థల ప్రతినిధులు కానివ్వండి తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే నెక్స్ట్ ఎడిషన్ అంటే 5th ఎడిషన్ 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ అనేది భారతదేశంలో జరగబోతోంది 2027 సంవత్సరం అని చెప్పేసేసి వాళ్ళు ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. అంటే 2027 సంవత్సరంలో 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ అనేది మన భారతదేశ ఆతిథ్యంలో, ఇండియన్ కోస్ట్ గార్డ్ వారి ఆతిథ్యంలో నిర్వహణ జరగబోతోంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ప్రత్యేకత ఉంది ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి 2027 సంవత్సరంతో లింక్ చేస్తే. అదేంటంటే స్వర్ణ జయంతి ఉత్సవాలు. ఎవరికి సంబంధించిన స్వర్ణ జయంతి ఉత్సవాలు? ఇండియన్ కోస్ట్ గార్డ్ వారి స్వర్ణ జయంతి ఉత్సవాలు. అంటే ఐసీజీ ఏర్పాటై 50 సంవత్సరాలు అవబోతోంది 2027 నాటికి. సో ఆ సందర్భంగా కోస్ట్ గార్డ్కి సంబంధించిన ఒక అంతర్జాతీయ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం అనేది ఒక అద్భుతంగా చూడవచ్చు. సరిపోతుంది. ఇక ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో కోస్ట్ గార్డ్కి సంబంధించి అంటే తీరగస్తీ చేస్తూ ఉంటారు కదా, వారికి సంబంధించి సముద్ర భద్రతా సవాళ్ళు ఏవైతే ఉంటాయో అంతర్జాతీయ స్థాయిలో వాటి యొక్క పరిష్కారం కోసం ఈ సదస్సులు ప్రత్యేకంగా ఉద్దేశించబడ్డాయి. సరిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ప్రతిరోజు మన క్లాస్ని చూడండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో మీకు సాయంత్రం 7 గంటలకి షార్ప్ 7 o'clock మీ ముందు ఉంచుతున్నాను. అభ్యర్థులు ప్రతిరోజు క్లాసెస్ని చూడండి. మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కరెంట్ అఫైర్స్ని కూడా సైంటిఫిక్ అప్రోచ్తో డిస్కస్ చేసుకుంటున్నాం మనం. ఏదైనా ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చింది అంటే దాని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను. దానికి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను, అడిషనల్ పాయింట్స్. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ కనుక కొనసాగించామనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఆ స్ట్రాటజీతోనే మనం ప్రిపేర్ అవుదాము. ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక ఒకసారి ఈ స్క్రిప్ట్ చూద్దాం. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ఈ వీక్లోనే ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. సో చూడండి. భారత కోస్ట్ గార్డ్ స్థాపనకు స్వర్ణ జయంతి సంవత్సరమైన 2027లో చెన్నై నగరం ఆతిథ్యంలో అంటే చెన్నై వేదికగా భారత్ ఆతిథ్యంలో 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ అనేది జరగబోతోంది. గుర్తుపెట్టుకోండి.
3 రోజుల అంతర్జాతీయ సమ్మిట్లో ఏం చర్చిస్తారట అంటే ఇంటర్నేషనల్ కోస్ట్ గార్డ్ ఫ్లీట్ రివ్యూ పైన, ఎట్ ద సేమ్ టైం వరల్డ్ కోస్ట్ గార్డ్ సెమినార్ అనేది ప్రత్యేకంగా జరుగుతుంది చెన్నైలో. మరి సమ్మిట్ యొక్క లక్ష్యం ఏంటి? సో సముద్ర భద్రతా సవాళ్ళపై ప్రత్యేకంగా చర్చ అనేది ఉంటుంది. ఇందాక మనం ఓరల్గా ఇదంతా డిస్కస్ చేశాము. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎప్పుడు ఏర్పాటైంది? 1 ఫిబ్రవరి 1977. సో స్వర్ణ జయంతి సంవత్సరం ఏంటి? ఐసీజీకి సంబంధించి 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ మనం 2027లో చూడబోతున్నాము. ఓకేనా? ఇండియన్ నేవీ ఈజ్ డిఫరెంట్, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈజ్ డిఫరెంట్, గుర్తుపట్టండి. ఓకేనా? ఇక కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్స్ యొక్క ఉద్దేశాలు ఏంటి? ఇది సముద్ర సంబంధిత విధి నిర్వహణ, సహకారం మరియు భద్రతపై అంతర్జాతీయ వేదిక. సో రక్షణ రంగానికి సంబంధించి జరిగే ఒక సదస్సు యొక్క ఉద్దేశం ఏంటి? సో రక్షణ రంగానికి సంబంధించి పార్టిసిపెంట్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య సహకారం అనేది ఏర్పాటు చేయడము. ఓకేనా? ఎనఫ్. ఓకేనా? చెన్నై వేదికగా జరగబోతోంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో మనం సాటిస్ఫై చేయడం జరిగింది. సో భారత్ ఆతిథ్యంలో 5th కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ ఎప్పుడు జరగబోతోంది? ఇయర్ గుర్తుపెట్టుకోండి, 2027. ఎనఫ్. చెన్నై వేదికగా జరగబోతోంది. రైట్? ఇక ఈరోజు మన ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే, సో కరెంట్ పాలిటీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. మనం రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా టాపిక్స్ని సబ్జెక్ట్ రిలేటెడ్గా డిస్కస్ చేస్తున్నాము. వాస్తవానికి కరెంట్ అఫైర్స్ అంటేనే ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. మనం జనరల్ స్టడీస్లో భాగంగా చదివే ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా, వాటిల్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా, అలా సబ్జెక్టుల వారీగా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి కరెంట్ అఫైర్స్ని. మరి కరెంటు పాలిటీలో భాగంగా అంటే పాలిటీలో వస్తున్న వర్ధమాన అంశాల్లో చాలా అంశాలు రీసెంట్గా చూసాము. ఉదాహరణకు తీసుకుంటే నిన్నటి క్లాస్లోనే చూడండి, మనకు సిఐసి పదవి ఖాళీ ఉంది అని చెప్పేసి ప్రస్తుతం సిఐసి అనేది హెడ్లెస్గా ఉంది అని చెప్పేసి ఒక టాపిక్ని డిస్కస్ చేసాం సమాచార హక్కుకు సంబంధించి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల లోక్పాల్కి సంబంధించి చాలాసార్లు ఈ సంవత్సరంలో లోక్పాల్ అనే అంశాన్ని 5 times డిస్కస్ చేశాము. ఉపరాష్ట్రపతి పదవి గురించి డిస్కస్ చేశాము. ఇలా చెప్పుకుంటూ పోతే పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా లేదా కాన్స్టిట్యూషన్కి సంబంధించి చాలా వర్ధమాన అంశాలను డిస్కస్ చేశాము. ఇకపోతే ఈరోజు మన న్యాయ వ్యవస్థకి సంబంధించి ఒక తీర్పు అనేది వార్తల్లోకి వచ్చింది. ఒక సెక్షన్ 498A తరచు వార్తల్లో చూస్తాం. కొన్ని సెక్షన్స్ ఏవైతే వార్తల్లోకి వస్తున్నాయో ఆ సెక్షన్స్ యొక్క ఉద్దేశం ఏంటో చూడండి. ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అదొకటి చూడండి సరిపోతుంది. సో సెక్షన్ 498A ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాము. సెక్షన్ 498A ఆఫ్ ఐపీసీ ఏం చెప్తుంది? వాస్తవానికి ఈ సెక్షన్ని ఐపీసీలో మొదటి నుండి చూడలేదు. 1983లో ఈ సెక్షన్ని యాడ్ చేయడం జరిగింది ఇండియన్ పీనల్ కోడ్లో. పక్కన పెట్టేస్తే ఉద్దేశం ఏంటంటే ఒక మహిళ లేదా మహిళకి సంబంధించిన కుటుంబ సభ్యులు, మహిళ అనే కంటే ఇక్కడ భార్య అనే పదాన్ని, దంపతులు ఉంటారు కదా, భార్య భర్త. సో భార్యపై కానీ భార్యకి సంబంధించిన కుటుంబ సభ్యులపై కానివ్వండి, భర్తే కానివ్వండి లేదా భర్తకి సంబంధించిన కుటుంబ సభ్యులే కానివ్వండి, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి ఏమన్నా ఇబ్బందులకు గురి చేశారనుకోండి, అటువంటి పరిస్థితుల్లో కాపాడడం కోసము ముఖ్యంగా మహిళకి సంబంధించి రక్షణ కవచంలో ఉండే ఒక సెక్షనే ఈ సెక్షన్ 498A. సో ఇది వాస్తవానికి మంచి ఉద్దేశంతో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలో చేర్చారు. మన భారతదేశంలో చాలా చట్టాల్లో చాలా సెక్షన్స్ అద్భుతమైన భవిష్యత్తుని ఉద్దేశించి చేర్చడం జరిగింది. కానీ దుర్వినియోగాలు జరుగుతున్నాయి, మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మహిళకి సంబంధించి లేదా భార్యకి సంబంధించి రక్షణ కవచంలో ఉండే ఈ సెక్షన్ 498 ఏదైతే ఉంటుందో దీన్ని దుర్వినియోగం చేస్తున్నారట. ఎలా దుర్వినియోగం చేస్తున్నారంటే ఉదాహరణకు ఒక మహిళ లేదా ఒక భార్య భర్త తరపున ఏదైనా రివెంజ్ తీర్చుకోవడానికి కానివ్వండి, లేదా భర్తకి సంబంధించి ఆ భర్త తల్లిదండ్రులపై కానివ్వండి, ఆడబిడ్డలపై కానివ్వండి, వాళ్ళపైన రివెంజ్లో భాగంగా కానివ్వండి మిస్యూజ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, నన్ను వేధింపులో గురి చేస్తున్నారు, నన్ను కొడుతున్నారు, మానసికంగా వేధిస్తున్నారని చెప్పేసి డైరెక్ట్గా సెక్షన్ 498Aని యూజ్ చేస్తున్నారు. ఇలాంటివి జరుగుతున్నాయి, మిస్యూజ్ జరుగుతుంది. న్యాయ వ్యవస్థలో కూడా సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు దీని గురించి మాట్లాడింది. గతంలో అలహాబాద్ హైకోర్టు కూడా చాలాసార్లు ఇది దుర్వినియోగం అవుతోంది అని చెప్పడం జరిగింది, తీర్పులను కూడా వ్యక్తపరచడం జరిగింది. రీసెంట్గా సుప్రీంకోర్టు ఇటీవల ఒక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని ఆదర్శంగా తీసుకొని లేదా
దాన్ని సపోర్ట్ చేస్తూ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది సెక్షన్ 498A సంబంధించి. ఇక్కడ కేసు ఏంటి అని అడుగుతారు. సో ఇక్కడ చూడండి, భారత సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం మన సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకు సంబంధించి పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 5th పార్ట్లో ఆర్టికల్ 124 నుండి 147 వరకు మనం నేర్చుకుంటాము. సో సుప్రీంకోర్టు రీసెంట్గా శివంగి బన్సాల్ వర్సెస్ సాహిబ్ బన్సాల్ కేసు గుర్తుపెట్టుకోండి. శివంగి బన్సాల్ వర్సెస్ సాహిబ్ బన్సాల్ ఇది కేసు. మనం పాలిటీలో భాగంగా చాలా కేసెస్, వందలాది కేసెస్ని మన కోర్సులో డిస్కస్ చేసాం ఇండియన్ పాలిటీ కోర్సులో. ఒక కేసు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, పలానా కేసులో విచారణ సందర్భంగా న్యాయ వ్యవస్థ ఏ తీర్పు ఇచ్చింది, ఆ తీర్పు రాజ్యాంగానికి సంబంధించి కనుక లింక్ చేసేది ఉంటే లింక్ చేసుకుంటాం మనం. ఓకేనా. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం. అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను పునరుద్ఘాటించింది. ఇవి ఐపీసీ సెక్షన్ 498A దుర్వినియోగాన్ని నియంత్రించడానికి రూపొందించబడ్డాయి. సరిపోతుంది. అవేంటి, ఆ మార్గదర్శకాలు ఏంటి ఎగ్జామినేషన్లో అడగకపోవచ్చు. కాకపోతే సెక్షన్ 498A అనేది ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. దాని దుర్వినియోగం అనేది వార్తల్లోకి వస్తుంది. అసలు ఈ సెక్షన్ 498A ఎందులో ఉంది? ఐపీసీలో ఉంది. ఎప్పుడు చేర్చారు? 1983లో చేర్చారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి? సరిపోతుంది. ఎందుకు ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది? సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దీన్ని సేఫ్గా యూజ్ చేయడానికి కొన్ని మార్గదర్శకాలను గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. అవేంటో చూడండి. సో రుజువుల పరిశీలనకు ముందు 2 నెలల కూలింగ్ పీరియడ్ అనేది విధించాలంట. ఆర్జీని కుటుంబ సంక్షేమ కమిటీకి సూచించాలి. వెంటనే అరెస్టులు చేయకూడదు, విచారణ అవసరము. ఈ తీర్పు ఆధారంగా వార్షికంగా వృద్ధి చెందుతున్న తప్పుడు కేసులు, వెంటనే అరెస్టులు, న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు వంటి అంశాలను సమర్థంగా సమాధానం చెప్పే ప్రయత్నం అనేది జరిగింది. అయితే బాధిత మహిళలకు తక్షణ న్యాయం అందే విషయమే చర్చ, క్రిమినల్ జస్టిస్ వ్యవస్థకు స్వయం నియంత్రణ ఉండాలని న్యాయమూర్తుల మధ్య వాదనలు ప్రారంభమైనాయి. సరిపోతుంది. ఓకేనా. ఇది ఇక అబ్జర్వ్ చేస్తే సెక్షన్ 498A 1983లో చేర్చబడిన సెక్షను, ఐపీసీలో ఇండియన్ పీనల్ కోడ్లో 1860. ఓకేనా. ఉద్దేశం, భార్య లేదా ఆమె కుటుంబ సభ్యులపై భర్త లేదా అతని బంధువుల నుంచి మానసిక, శారీరక వేధింపులకు న్యాయ పరిరక్షణ కల్పించడం కోసం. సరిపోతుంది. గతంలో సెక్షన్ 498A ఆఫ్ ఐపీసీకి సంబంధించి న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులు కూడా చాలా ఉన్నాయి. ప్రతిసారి కూడా ఇది దుర్వినియోగం అవుతుందనే న్యాయ వ్యవస్థ చెప్తుంది. సో లలిత కుమారి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ యూపీ 2013 దీనికి సంబంధించిందే సెక్షన్ 498Aకి సంబంధించే. అండ్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 అండ్ సత్యేందర్ కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ 2022. సరిపోతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ వచ్చేసి కొడెర్మా జిల్లాలో బిర్హోర్ గిరిజనుల గ్రామానికి విద్యుత్ అంట. ఇటీవల వార్తల్లోకి వచ్చిన కొడెర్మా డిస్టిక్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఈ పాయింట్ అడుగుతారు. ఏ రాష్ట్రంలో ఉంది? ఎందుకు వార్తల్లోకి వచ్చింది? వాస్తవానికి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసేసి మనం చూసాము, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కూడా చూసాము. 75 వసంతాలు నిండిపోయినాయి. ఇప్పుడు 80 సంవత్సరాల అద్భుత గడియలను కూడా చూడబోతున్నాము. మరి ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో, ఇంకా కూడా చెప్పాలంటే మారుమూల గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం అనేది లేనివి ఉన్నాయి. అంతెందుకు, ఇలాంటి సౌకర్యాలు లేనివి చాలా ఉన్నాయి. రీసెంట్గా ఒక గ్రామం గురించి మనం డిస్కస్ చేసాం. మొదటిసారి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ల తర్వాత ఓటు హక్కును పొందబోతున్నారు అని చెప్పేసి ఇలాంటివి మనం చూడాలి ప్రత్యేకంగా. సో ఇటీవల వార్తల్లోకి వచ్చిన కొడెర్మా డిస్టిక్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతారు. ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జార్ఖండ్ రాష్ట్రంలోని కొడెర్మా జిల్లా ఫుల్వారియా హ్యామ్లెట్ అంటే గ్రామం. కామన్గా విలేజ్ అంటే గ్రామము. మరీ గ్రామానికంటే కూడా చిన్న సైజులో ఉండి పరిమాణంలో కూడా చిన్నగా ఉందనుకోండి, దాన్ని హ్యామ్లెట్ అంటారు. ఇక గ్రామం కంటే చిన్నదన్నట్టు హ్యామ్లెట్. ఓకేనా. సో జార్ఖండ్ రాష్ట్రంలోని కొడెర్మా జిల్లా పుల్వారియా హ్యామ్లెట్లో నివసిస్తున్న 550 మంది ప్రజలు ప్రధానంగా బిర్హోర్ గిరిజనులు. బిర్హోర్ ట్రైబ్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇటీవల బిర్హోర్ ట్రైబ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఆ ట్రైబ్ ఏ రాష్ట్రానికి సంబంధించి ఏ పరిస్థితిలో వార్తల్లోకి వచ్చింది అడుగుతారు. అండ్ బిర్హోర్ ట్రైబ్ అనేది కేవలం జార్ఖండ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు, ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది ఈ ట్రైబ్ అనేది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైబ్ అనే ఒక వర్డ్, తెగ అనే నిర్వచనం
రాజ్యాంగంలో ఆర్టికల్ 366 క్లాస్ 2(5)లో ఉంటుంది. ఈ పాయింట్ యాడ్ చేసుకోండి. ఎగ్జామినేషన్లో అడుగుతారు మీకు సోషల్కి సంబంధించి కానివ్వండి, సోషల్ ఇష్యూస్ గురించి నేర్చుకునేటప్పుడు కానివ్వండి. ట్రైబ్ అందులోనూ ఇక బిరోహర్ ట్రైబ్ అనేది పీవీటీజీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ కిందికి వస్తుంది. సో 75 అండ్ ఎబోవ్ మనం చూస్తున్నాం ఇప్పటివరకు. ఓకేనా? సో వీళ్ళు ప్రధానంగా ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చారంటే విద్యుత్ సౌకర్యం అనేది పొందబోతున్నారంట. ఈ గ్రామం గత 80 ఏళ్ళుగా చీకట్లో జీవితం గడుపుతుంది. పాపం లైట్ కూడా వెగులేదు అక్కడ. ప్రాథమిక సౌకర్యాల లేనితనము, ప్రత్యేకించి విద్యుత్ లేకపోవడము సమస్యగా ఉంది. బిర్హోర్ గిరిజనులు ప్రధానంగా వనాధారిత జీవన విధానాన్ని అనుసరిస్తుంటారు. వనాధారిత అంటే వనాలు అంటే వృక్షాలు అంటే అటవీ ఆధారిత. గిరిజనులు అంటే చూడండి, గిరిజనులు, గిరి అంటే కొండ, జనులు అంటే ప్రజలు, కొండ ప్రాంతాల్లో నివసించేవారు గిరిజనులు. సో ఇప్పటికీ కూడా వాళ్ళ కల్చర్ని ఎలా కొనసాగిస్తున్నారంటే అడవులపై ఆధారపడుతూ. సింపుల్గా చెప్పాలంటే గిరిజనులు అంటే ప్రకృతి రక్షకులని కూడా మనం చెప్పవచ్చు. వాళ్ళు పోడు వ్యవసాయం చేయడం కానివ్వండి, లేదా జుమ్మింగ్ కల్టివేషన్ అంటాం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఓకేనా? వీరి నివాసాలు తాండాలుగా లేదా బాండ్లుగా పిలువబడే ఎర్రమట్టిలో ఉంటాయి. ఓకేనా? సరిపోతుంది. బిరోహర్ తెగ జార్ఖండ్లోని 8 పీవీటీజీస్లో ఒకటి. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఇక ట్రైబ్స్లో మరింత వెనుకబడిపోయినాయి అన్నట్టు. ఓకేనా? సరిపోతుంది. ఇక ఈ బిరోహర్ గిరిజనులు ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్. ఓకేనా? ఏదైనా ఒక ట్రైబ్ గురించి చూస్తున్నప్పుడు ఆ ట్రైబ్ ఏ రాష్ట్రాల్లో గమనించబడుతుంది అంటే ఉంటారు వారు అని అడుగుతారు. ఓకేనా? సరిపోతుంది. పీవీటీజీస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ 1975లో మొదటగా పీవీటీజీస్ని గుర్తించడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో 75 గ్రూప్స్ ఉన్నాయి పీవీటీజీస్. జార్ఖండ్లో 8 ఉన్నాయి, వాటిలో బిర్హోర్ ఒకటి. సరిపోతుంది. ఇక రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులు గమనిస్తూ ఉంటారు. మనం దాదాపు రక్షణ రంగానికి సంబంధించి ప్రతిరోజు లేదంటే అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ డేస్లోనన్నా కూడా ఏదైనా ఒక టాపిక్ అన్నా చూస్తాము. మరి రక్షణ రంగానికి సంబంధించి పోటీ పరీక్షలు కూడా చాలా వరకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే రక్షణ రంగానికి సంబంధించి ఏం అడుగుతారు? ఇక్కడ 6 సెగ్మెంట్స్ చూడాలి డిఫెన్స్కి సంబంధించి. ఫస్ట్ వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్ అంటాము. సెకండ్ వచ్చేసి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి వేటిని దిగుమతి చేసుకుంటున్నాం, డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాము. థర్డ్ వచ్చేసేసి రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికలు, ఉదాహరణకు సిప్రీ రిపోర్ట్, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అలాంటివి. నెక్స్ట్ మన భారతదేశానికి సంబంధించి రక్షణ అవసరాల్లో భాగంగా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేస్తుంది. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి భారతదేశంలో జరుగుతున్న ఒప్పందాలు ఏంటి, ఉదాహరణకు డిఆర్డిఓ బీడిఎల్ ఒప్పందం ఉద్దేశం ఏంటి, ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. ఆయుధాలు ఏమైనా కావచ్చు, షిప్సే కావచ్చు, తుపాకులే కావచ్చు, లేదంటే ఇటీవల కాలంలో మిసైల్సే కావచ్చు, ఫైటర్ జెట్సే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇవన్నీ కూడా చూడాలి మనము. దాంతోపాటు రీసెంట్గా రక్షణ రంగానికి సంబంధించిన సదస్సులు, ఇందాక మీకు చెప్పాను కదా, కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్, అలాంటివి కూడా చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి సేవలు అందించడానికి అక్షర్ అనే ఒక నౌక రీసెంట్గా కమిషనింగ్తో వార్తల్లోకి వచ్చింది. కమిషనింగ్ అంటే దాని సేవలు ప్రారంభము, డీకమిషనింగ్ అంటే ఆల్రెడీ సేవల్లో ఉన్న దానికి వీడుకోలు పలకడము, ఇది కమిషనింగ్. ఉదాహరణకి ఇటీవల కాలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో MiG-21 ఫైటర్ జెట్స్ ఉన్నాయి కదా, రీసెంట్గా సెప్టెంబర్ 1st వీక్లో వాటిని డీకమిషన్ చేయడం జరిగింది అఫీషియల్గా. ఇలాంటివి. సో ఇక్కడ ఇది కమిషనింగ్తో వార్తల్లోకి వచ్చింది. ఇలాంటివి చూస్తున్నప్పుడు ఈ షిప్ని ఐసీజీ సేవల కోసం, ఇండియన్ కోస్ట్ గార్డ్ సేవల కోసం వినియోగిస్తారు. దీన్ని ఎవరు తయారు చేశారు? పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఏ సంస్థ తయారు చేసింది? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ తయారు చేసింది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పాయింట్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో చాలా డిస్కస్ చేసాం మనము. దీని ప్రత్యేకత సెకండ్ ఫాస్ట్ ప్యాట్రోల్ వెజిల్ కామన్గా తీర గస్తీ దళాలు అంటాం ఇండియన్ కోస్ట్ గార్డ్ని. సో వారికి గస్తీలో ఉపయోగపడే విధంగా, ప్యాట్రోలింగ్లో ఉపయోగపడే విధంగా ఉద్దేశించబడింది. ఓకేనా? కోస్టల్ సెక్యూరిటీ కోసము. మన భారతదేశంలో కోస్ట్ ఏరియా ముఖ్యంగా చెప్పాలంటే ఇండియా ఇస్ పెనిన్సులా, భారతదేశం ద్వీపకల్పం, 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంది. మరి కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇక స్టేట్స్ విషయానికి వస్తే 9 రాష్ట్రాలు కోస్టల్ స్టేట్స్ మనకి అబ్జర్వ్ చేస్తే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్.
ఇక్కడ తీర ప్రాంతం ఉంటుంది కదా, దాంతోపాటు అండమాన్ నికోబార్ కానివ్వండి, లక్షద్వీప్ కానివ్వండి, పుదుచ్చేరి కానివ్వండి, లేదంటే దయ్యూ దామన్ దాద్రా నగర్ హవేలీ కానివ్వండి, ఆ ఏరియాలో కోస్టులు ఉంటాయి కదా, ఆ ప్రాంతంలో రక్షణ కోసం ఉద్దేశించబడింది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ రక్షణ రంగంలో ప్రముఖ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఓకేనా. ఐసీజీఎస్ అక్షర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అంటారు, ఐసీజీఎస్. అదే ఇండియన్ నేవీ పరిధిలో అయితే ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ అంటాము. అనే రెండవ ఫాస్ట్ పెట్రోల్ వెజల్ను భారత కోస్ట్ గార్డ్కి అప్పగించింది. ఎవరు అప్పించారంట? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేసి ఆ షిప్ని ఐసీజీకి అప్పగించారు. ఇది 8 అత్యాధునిక ఫాస్ట్ పెట్రోల్ వెజల్ సిరీస్లో రెండవ నౌకగా ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. ఇక ఈ నౌక యొక్క ఈ షిప్ యొక్క ప్రత్యేకతలు, దాని పొడవు ఏంటి, వెడల్పు ఏంటి, మరీ ఎగ్జామినేషన్ ఇంత డెప్త్గా అడుగుతారని భావించట్లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, జస్ట్ ఒకసారి చూస్తే తప్పు కూడా లేదు. ఎందుకంటే పోటీ పరీక్షలు అనేవి మనల్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఉద్దేశించినవి కాదు, మనల్ని ఎలిమినేట్ చేయడానికి ఉద్దేశించబడినవి. అందుకే ప్రశ్నపత్రాలు చూడండి, రాను 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 చాలా కఠినంగా మారుతున్నాయి. ఆ కఠినత్వాన్ని మనం గమనించాలి. వాటిని సులభమైన పద్ధతిలో ఆన్సర్స్ గుర్తించే విధంగా ప్రిపరేషన్లో కఠినత్వాన్ని ఫాలో అవ్వాలి. ఓకేనా. సో కంట్రోలబుల్ పిచ్ ప్రొపెల్లర్స్ సరిపోతుంది. ఓకేనా. దీని టాప్ స్పీడ్ ఏంటి? 27 నాటికల్ మైళ్ళకు పైగా. వాటర్లో నాటికల్ మైల్స్ అంటాము. ఓకేనా. ఇక గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ 1957 ఇయర్లో ఏర్పాటైపోయింది. ప్రత్యేకత. ఓకేనా, సరిపోతుంది. ఫాస్ట్ పెట్రోల్ వెజల్ అంటే తేలికైన వేగవంతమైన నౌకలు. తీర ప్రాంత నిఘా, స్మగ్లింగ్ కంట్రోల్, వివిధ కార్యకలాపాల్లో ఇవి కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాయి. ఇక రక్షణ రంగానికి సంబంధించి ఇండియన్ ఆర్మీ వారు నిర్వహించిన ఒక ప్రత్యేక విన్యాసము. ఇది కేవలం మన భారతదేశానికి సంబంధించిన విన్యాసము. ఇటీవల కాలంలో చాలా విన్యాసాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. భారత్ వివిధ దేశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన, ఉదాహరణకు తీసుకుంటే యుద్ధ అభ్యాస్ కానివ్వండి, మైత్రి విన్యాసం కానివ్వండి, రీసెంట్గా మనం చూసాము కండక్ట్తో వార్తల్లోకి వచ్చినవి. ఇక్కడ ఇది కేవలం మన భారతదేశానికి సంబంధించి అంతర్గత విన్యాసము ఇండియన్ ఆర్మీ వారు నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారు? ఏదైనా విన్యాసం గురించి చూస్తే ఎక్కడ నిర్వహించారో చూడాలి. సో పటియాలా అంటే పంజాబ్లో భారత సైన్యం వారు నిర్వహించిన ఒక విన్యాసము. పేరేంటి? విన్యాసం పేరేంటంటే ఎక్సర్సైజ్ జలశక్తి. అంటే వాటర్ రిలేటెడ్గా ఇండియన్ ఆర్మీ వారు నిర్వహించిన ఒక విన్యాసము జలశక్తి ఎక్సర్సైజ్. సో త్రివిధ దళాల్లో ఎవరు? ఇండియన్ ఆర్మీ వారు. మరి ఈ విన్యాసం యొక్క ఉద్దేశం ఏంటి అంటారు? ఈ విన్యాసము నీటి అడ్డంకులను దాటి వెళ్ళే సామర్థ్యము, వాటర్ అబ్స్టాకిల్ క్రాసింగ్ క్యాపబిలిటీ ఆపరేషన్ అంటారు. సో ఉదాహరణకు ఆర్మీ వారు వివిధ పరిస్థితుల్లో పనిచేస్తారు. మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఉదాహరణ మీరు జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతాలు చూడండి, ఎముకలు కొరికే చలి ఉంటుంది, మంచు పడతా ఉంటుంది, మంచు కొండల్లో మంచులో పాపం నిలబడి పనిచేస్తూ ఉంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏదైనా యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు కానివ్వండి, అయ్యో నేను ప్రిపేర్డ్గా లేనని చెప్పడానికి ఉండదు, డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. అటువంటప్పుడు నీటికి సంబంధించిన అబ్స్టాకిల్స్ ఉన్నాయనుకోండి, వాటిని సులభంగా అధిగమించడానికి ఫస్ట్ ట్రయల్స్ చేస్తారు. ఈ విన్యాసాల యొక్క ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ ట్రయల్స్. అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు ఇదే విధంగా మనం పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని చెప్పడంలో భాగంగా. ఓకేనా. ముఖ్య ఉద్దేశం మెకనైజ్డ్ మరియు ఆర్మర్డ్ దళాల మొబిలిటీ నదీ ప్రాంతాల్లో మెరుగుపరచడం అనేది ఉద్దేశము. ఓకేనా. ఆపరేషన్ లేదా కంబాట్ రెడీనెస్ని ప్రోత్సహించడము. రైట్. సో ఫస్ట్ ఆర్మర్డ్ డివిజన్ వారు పార్టిసిపేట్ చేశారు. ఓకేనా. బ్లాక్ ఎలిఫెంట్ డివిజన్ అంటారు. భారత సైన్యంలో ప్రాచుర్యం పొందిన ట్యాంక్ ఆధారిత డివిజన్ ఇది. ఓకేనా, సరిపోతుంది. ఇటీవల విన్యాసాలు ఏంటి? ఎక్సర్సైజ్ టాప్చి అండ్ ఎక్సర్సైజ్ సుదర్శన్ ప్రహార్ అండ్ ఎక్సర్సైజ్ త్రిశక్తి ప్రహార్, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇక ఇండియన్ ఆర్మీకి సంబంధించి త్రివిధ దళాల్లో ఒకటి కదా, ప్రస్తుతం చీఫ్గా ఆర్మీ చీఫ్గా ఎవరున్నారు? జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు. ఓకేనా. సో సైన్యం యొక్క మోటో సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. ఎవ్రీ ఇయర్ కూడా జనవరి 15న మనం ఇండియన్ ఆర్మీ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. మీకు ఒక టాపిక్ని చెప్పినప్పుడు దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ మ్యాక్సిమం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇక నెక్స్ట్, ఇది అంతర్జాతీయ విన్యాసం, మన భారతదేశంతో సంబంధం లేనటువంటిది, కానీ పోటీ పరీక్షలో మాత్రం సంబంధం ఉన్నటువంటిది. మనము ఇండియన్ ఆర్మీకి సంబంధించి కానీ లేదా భారత రక్షణ దళాలకు సంబంధించిన ఏ విన్యాసమైనా చూస్తాము, డెప్త్గా చూస్తాము. దాంతోపాటు ఇటీవల కాలంలో రిమైనింగ్ ఏదైనా దేశాలు ప్రపంచ ప్రాచుర్యం పొందిన విన్యాసంతో కానివ్వండి, సదస్సుతో కానీ వార్తల్లోకి వస్తే వాటిపైన కూడా ఒక కన్నేయాలి. ఆ విన్యాసం పేరేంటి, ఏ దేశాలు పార్టిసిపేట్ చేసిన ఉద్దేశం ఏంటి? ఎన్ఎఫ్. సో ఇక్కడ సౌత్ కొరియా, అమెరికా, జపాన్ 3 దేశాలు
ట్రైపార్టైల్ అంటాము. 3 దేశాలు కలిసి నిర్వహించిన ఒక విన్యాసము. ఆ విన్యాసం పేరు ఏంటని ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఎక్కడ జరిగింది అంటారు. దక్షిణ కొరియా ఆతిథ్యంలో జరిగింది. సో ఫ్రీడమ్ ఎడ్జ్ విన్యాసం పేరు ఫ్రీడమ్ ఎడ్జ్. ఫ్రీడమ్ ఎడ్జ్ అనే 3 దేశాల లేదా త్రైపాక్షిక విన్యాసంలో పార్టిసిపెంట్ కంట్రీస్ ఏంటి అంటారు. అమెరికా, సౌత్ కొరియా, జపాన్ 3 దేశాలకు సంబంధించిన సైనిక విన్యాసము. సో ఫ్రీడమ్ ఎడ్జ్ ఎక్కడ జరిగింది? దక్షిణ కొరియా ఆతిథ్యంలో జరిగింది. రీసెంట్గా సెప్టెంబర్ 15న ప్రారంభమైంది, జరుగుతోంది. ఈ విన్యాసం ఏదైతే ఉంటుందో దక్షిణ కొరియా అండ్ ఏ దేశాలు పాల్గొంటాయి. రైట్, సరిపోతుంది. ఇక విన్యాసం యొక్క ఉద్దేశం ఏంటి? ఆ పార్టిసిపెంట్ కంట్రీస్ మధ్య సహకారం రక్షణ రంగానికి సంబంధించి పెంపొందించడము. మరి ఎక్కడ జరిగింది? ఈ విన్యాసానికి ఆతిథ్యం ఇస్తుంది జుజు ఐలాండ్. జుజు లేదా జెజు, జుజు అన్న జెజు అన్న ఒకటే. జెజు ఐలాండ్. మరి ఇది ఎక్కడ ఉంది? దక్షిణ కొరియా సముద్ర తీరంలోని ఒక వ్యూహాత్మక దీవిలో ఈ విన్యాసం అనేది జరుగుతుంది. సరిపోతుంది. ఓకేనా. ఇటీవల వార్తల్లోకి వచ్చిన 3 దేశాలకు సంబంధించిన విన్యాసము జెజు ఐలాండ్లో జరిగింది. ఆ విన్యాసం పేరేంటి? ఆ ఐలాండ్ ఏ దేశంలో ఉంది? ఇలా కూడా అడుగుతారు క్వశ్చన్. ఓకేనా, సరిపోతుంది. రైట్, ఫ్రీడమ్ ఎడ్జ్ విన్యాసము. సో 2024లో మొదటిసారి ప్రారంభమైన విన్యాసము. ఇక నెక్స్ట్ పిఎం మిత్ర పాక్స్. మనం 2021 ఆ సమయం నుండి పిఎం మిత్ర పాక్స్ని చూస్తున్నాం. ముఖ్యంగా టెక్స్టైల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు, అభివృద్ధి చేయడానికి భారత ప్రధాని గారి ఒక స్వప్నం మేరకు 7 టెక్స్టైల్ పార్క్స్ అభివృద్ధి కోసము. ఇందులో గ్రీన్ ఫీల్డ్ ఉన్నాయి, బ్రౌన్ ఫీల్డ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తున్నాం మనము. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కూడా ఒకసారి క్వశ్చన్ అడిగాను. 7 పిఎం మిత్ర పార్క్స్ ఎక్కడెక్కడ అని లొకేషన్ పైన అడిగాను. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ధార్ ఎక్కడ? మధ్యప్రదేశ్. ధార్ మధ్యప్రదేశ్లో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ని పిఎం మిత్రాలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్లో ఏమడుగుతారంటే పిఎం మిత్ర ఫుల్ ఫామ్ ఏంటి, ఎన్ని పిఎం మిత్ర పార్క్స్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంకల్పంతో ఉంది, రీసెంట్గా అతిపెద్ద పిఎం మిత్ర పార్క్ ఎక్కడ రీసెంట్గా సెప్టెంబర్ మంత్లో మధ్యప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా భారత ప్రధాని గారు ప్రారంభించారు, అది ఏ రకమైంది? సరిపోతుంది. సో ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మధ్యప్రదేశ్లోని ధార్ డిస్టిక్లో పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన చేశారు. ఇది దేశంలో మొదటి మరియు అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ హబ్. గుర్తుపెట్టుకోండి, సూపర్లేటివ్, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఈ పార్క్ పిఎం మిత్ర ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపారల్. పిఎం మిత్ర ఫుల్ ఫామ్ ఏంటి అంటారు ఎగ్జామినేషన్లో. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈజీ అనిపిస్తుంది, ఇంతే కదా గుర్తుంటుంది అనిపిస్తుంది. కానీ ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఏదో ఉండే మిత్రాలో ఐ అంటే ఏమిటి, టీ అంటే ఏంటి, ఇవన్నీ కన్ఫ్యూజన్ వస్తాయి. కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దంటే ఇక్కడ కొంచెం కఠినంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. కేంద్ర ప్రభుత్వం ప్రకారము ఈ పథకం కింద 7 రాష్ట్రాల్లో ప్రపంచ ప్రమాణాల ప్రకారము టెక్స్టైల్ పార్క్స్ని అభివృద్ధి చేయడము. ఓకేనా. 2021లో పిఎం మిత్ర స్కీమ్ అనేది ప్రారంభము. మరి భారతదేశంలో ఏ ప్రాంతాల్లో ఈ పిఎం మిత్ర పార్క్స్ని అభివృద్ధి చేస్తారు? సో ఇప్పుడు ప్రారంభమైంది కదా మధ్యప్రదేశ్లోని ధార్, అతిపెద్దది, మొట్టమొదటిది. నెక్స్ట్ మన తెలంగాణ. సో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో తెలంగాణ వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులో విరుద్ నగర్. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకలో కాలాబురాగి. ఓకేనా. నెక్స్ట్ మహారాష్ట్రలో అమరావతి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మహారాష్ట్రలో అమరావతి సిటీ ఉంది, మన ఏపీలో అమరావతి ఉంది, మహారాష్ట్రలో ఉంది. కానీ ఇక్కడ నేను చెప్తుంది అమరావతి ఇన్ మహారాష్ట్ర. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకొకటి గుజరాత్లోని నవ్సారి. ఓకేనా, ఎనఫ్. రైట్. ఇక మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ పరిధిలో అభివృద్ధి లక్ష్యాలు ఏంటంటే అత్యాధునిక మౌలిక వసతులతో టెక్స్టైల్ పార్కుల స్థాపన ఏర్పాటు చేయడం అనేది ఈ పిఎం మిత్ర యొక్క ఉద్దేశము. ఓకేనా. సో ఎక్కడెక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏంటి? రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇజ్రాయెల్ ఐరన్ బీమ్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఐరన్ బీమ్. ఇప్పటికే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అనే అంశంతో మనం వార్తల్లో చూసాం చాలాసార్లు. ఇజ్రాయెల్ని కాపాడే ఒక డోమ్. అంతెందుకు, హమాస్ దాడుల నుండి ఇజ్రాయెల్ని కాపాడింది. ప్రస్తుతం ప్రపంచంలో వాస్తవానికి ఇప్పుడంటే కొన్ని దేశాలు అమెరికా గోల్డెన్ డోమ్ని డెవలప్ చేసుకుంటామని వార్తల్లోకి వచ్చింది. ఇలా చాలా ఉన్నాయి. కానీ ప్రపంచంలో మొదటిసారి ఐరన్ డోమ్ అంటే ఇజ్రాయెల్.
టెక్నాలజీ పరంగా అండ్ ఇంటెలిజెన్స్ పరంగా మొసాద్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేది ప్రపంచంలోనే చాలా షార్ప్ ఇజ్రాయెల్ సంబంధించి. అటువంటి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అయిపోయింది, ఇప్పుడు ఐరన్ బీమ్ అనే కాన్సెప్ట్తో వార్తల్లోకి వచ్చింది. సూపర్లేటివ్ టాపిక్. ప్రపంచంలోని మొట్టమొదటిసారి లేజర్ ఇంటర్సెప్టర్ ఆయుధ వ్యవస్థ ఇజ్రాయెల్ ఐరన్ బీమ్, లేజర్ ఆధారిత. శత్రు దేశాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇజ్రాయెల్ పైన దాడికి వచ్చినాయి అనుకోండి, డ్రోన్లతో కానివ్వండి, యుద్ధ విమానాలతో కానీ వాటిని లేజర్తో పేల్చిపారేయడం అన్నట్టు. అలాంటి శక్తివంతమైన ఒక కవచాన్ని ఇజ్రాయెల్ ఇప్పుడు వార్తలకు తీసుకొచ్చింది. సో ఇజ్రాయెల్ ప్రపంచంలో బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ సంబంధించిన ప్రస్తుత దేశాధినేతగా ఉన్నారు. మన భారతదేశానికి ఇజ్రాయెల్కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అండ్ బెంజమిన్ నెతన్యాహుకి నరేంద్ర మోదీ గారికి మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ కూడా ఉంది, మనందరం చూస్తున్నాము. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే మొదటిసారిగా లేజర్ ఆధారిత శత్రు దాడుల నిరోధక వ్యవస్థ ఐరన్ బీమ్ను అభివృద్ధి చేస్తుంది. ఇది రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన లేజర్ ఇంటర్సెప్షన్ వ్యవస్థ. సరిపోతుంది. ఎవరు అభివృద్ధి చేసిన ఏ దేశంలో? ఐరన్ బీమ్. స్టార్ వార్స్ తరహా సైన్స్ ఫిక్షన్ క్షిపణి అడ్డుదారులు ఇప్పుడు వాస్తవంగా మారినాయి. ఓకేనా? సరిపోతుంది. ఒక మిసైల్ అడ్డుకోవడానికి దాదాపు $60,000 వరకు అరౌండ్ ఖర్చు అవుతుందంట. ఐరన్ బీమ్తో ఒక లేజర్ షాట్కు కేవలం $2 విద్యుత్ ఖర్చు మాత్రమే అవుతుంది. అంటే చూడండి ఎంత తక్కువ ధరలో లేజర్ని సృష్టించేసేసి ఆ లేజర్తో శత్రు దేశాలపైన, అంటే శత్రు దేశాలు ఇజ్రాయెల్ పైన దాడికి వచ్చినప్పుడు పేల్చిపారేయడం అన్నట్టు. ఇలాంటివి చాలా ఉన్నాయనుకోండి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే లేజర్ ఆధారిత కాదు, మనం S-400 మిసైల్ సిస్టమ్ రష్యా నుండి దిగుమతి చేసుకుంది కానివ్వండి. భారతదేశం కూడా ఫ్యూచర్లో సుదర్శన్ చక్ర అనే అంశంతో కూడా మనం రీసెంట్గా చూసాం. ఎర్రకోట వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. ఇటువంటివి లింక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ వ్యవస్థ రాకెట్స్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అంటే డ్రోన్స్, మోటార్లు వంటి ఈ చిన్న క్షిపణులను కూడా వేగంగా గుర్తించి త్వరగా ధ్వంసం చేసేస్తాయి. గాల్లోనే లేజర్ని రిలీజ్ చేసేస్తుంది. రైట్? సరిపోతుంది. ఓకేనా? ఐరన్ బీమ్ ప్రాజెక్ట్కి ఇజ్రాయెల్ 2014లోనే ఇనిషియేషన్ తీసుకుంది. ఇప్పుడు ఇంకా అభివృద్ధి జరుగుతుంది ఫైనల్గా. ఓకేనా? ఇక పాకిస్తాన్. సో ప్రస్తుతం ప్రపంచంలో వరస్ట్ కంట్రీ ఏదైనా ఉందంటే పాకిస్తాన్. మనందరికీ తెలుసు, కొత్తగా చెప్పేది ఏం లేదు. మరి అటువంటి పాకిస్తాన్ ప్రపంచ దేశాల దగ్గర అడుక్కుంటుంది. రక్షణ కోసం అడుక్కుంటుంది, డబ్బుల కోసం అడుక్కుంటుంది, సదస్సుల కోసం అడుక్కుంటుంది. ముఖ్యంగా అంతటి పాకిస్తాన్ని కొద్దో గొప్ప కాపాడుతుంది అని ఉందంటే అమెరికానే. అవన్నీ పక్కన పెడదాం. పోతే రీసెంట్గా ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ సౌదీ అరేబియా పర్యటన చేశారు. ఆ పర్యటనలో భాగంగా జరిగిన ఒక కీలక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. ఇరు దేశాల పరస్పర సహకారంలో భాగంగా ఇరు దేశాలు సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ దేశమైనా దాడికి వస్తే తమపైనే దాడికి దిగినట్టుగా భావించి రెండు దేశాలు కూడా ప్రతి దాడి చేయాలి. ఇలాంటి ఒక ఒప్పందము. ఓకేనా? సో పాకిస్తాన్ సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. సో పాకిస్తాన్ మరియు సౌదీ అరేబియా మధ్య ఒక ప్రధాన రక్షణ ఒప్పందం రీసెంట్గా లాస్ట్ 2 days బ్యాక్ వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై దాడి జరిగితే దానిని రెండింటిపై దాడిగా పరిగణించి ఉమ్మడిగా ఎదుర్కోవాలి. ఈ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటుంది, చాలాసార్లు చెప్పాను నేను. నాటో ప్రస్తుతం ప్రపంచంలో వన్ అండ్ ఓన్లీ మిలిటరీ అలయన్స్ నాటో. నాటో యొక్క ఉద్దేశం ఏంటి? నాటోలో సభ్య దేశాలు ప్రస్తుతం 32 ఉన్నాయి కదా. ఏ ఒక్క దేశంపైనైనా ఎవరైనా దాడి చేసినప్పుడు అన్ని దేశాలు కూడా తమపైనే దాడికి వచ్చినట్టుగా భావించి అన్ని ఉమ్మడిగా ప్రతి దాడి చేస్తాయి. అలాంటి కాన్సెప్ట్ అన్నట్టు ఇక్కడ. ఈ ఒప్పందం ప్రకారం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ యొక్క సౌదీ పర్యటన సమయంలో కుదిరిందని పాక్ మీడియా వెల్లడించింది. ఓకేనా? సరిపోతుంది. ఇక కొన్ని బేసిక్ పాయింట్స్ చూడాలి కదా. సో పాకిస్తాన్కి సంబంధించి రాజధాని ఇస్లామాబాద్, కరెన్సీ పాకిస్తాన్ రూపీ, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉన్నాడు. ఓకేనా? సో న్యూక్లియర్ ఆయుధాలు కలిగి ఉన్న దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్, కరెన్సీ సౌదీ రియాల్. సరిపోతుంది. అత్యధిక ఆయిల్ నిల్వలు కలిగిన దేశాల్లో ఒకటి సౌదీ అరేబియా. ఇక మాచుపిచ్చు వార్తల్లోకి వచ్చింది. మాచుపిచ్చు ఒకప్పుడు 7 వండర్స్లో ఒకటి. మనం 2007లో కానివ్వండి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము ప్రపంచ 7 వింతలు అని చెప్పేసి. అందులో ఆ ప్రపంచ 7 వింతలు ప్రతిసారి కూడా ఆ లిస్ట్ అనేది రీసైకిల్ చేస్తూ అంటే మారుతూ ఉంటుంది. పక్కన పెట్టాడు. ఒకనొక సమయంలో ప్రపంచ 7 వింతల్లో ఒకటి.
మాచు పిచ్చు ఎక్కడ ఉంది ఫస్ట్ లొకేషన్, ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అనే అంశము చిన్నదే, అంత పెద్ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు. కానీ మాచు పిచ్చు అనేది మాత్రం ఇంపార్టెంట్. వరల్డ్స్ ఫస్ట్ లేదా ప్రపంచంలో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ ఏరియా మాచు పిచ్చు. మాచు పిచ్చు పెరూలో ఉంది. పెరు దేశం ఎక్కడ ఉంది, సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంది. పెరు రాజధాని లీమా. పెరు దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా దీనా బోలువాటే గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇటీవల మాచు పిచ్చు నుండి చాలామంది ప్రజలను వెళ్ళగొట్టారు. ఎందుకు వెళ్ళగొట్టారని ఇక్కడ అంశం. మాచు పిచ్చు పెరులోని ప్రాచీన ఇన్కా మానవ నిర్మిత అద్భుతం. ఇన్కా అంటే ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశీయులు ఒకప్పుడు. పెరు ప్రభుత్వం మాచు పిచ్చు వద్ద నిరసనలు, రైల్వే మార్గం బ్లాక్ కావడం కారణంగా 1600 పర్యాటకులను అత్యవసరంగా తరలించింది. ఎమర్జెన్సీని విధించారనుకోండి సింపుల్గా. కారణం ఏంటి, కొత్త బస్సు ఆపరేటర్ ఎంపికలో స్థానికులను టెండర్ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని డిమాండ్. కొన్ని దేశాల్లో అక్కడ ఉన్న కారణం ఎప్పుడైనా చిన్నదే పెద్దది కాదు, కానీ దాని నుండి వచ్చిన నిరసన అనేది పెద్దదైతే చాలా ప్రమాదము. మరి అక్కడ స్థానికులకు ఇంపార్టెన్స్ అనేది తగ్గుతోంది అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. దాని కారణంగా చెలరేగిన వివాదంలో మాచు పిచ్చు ఏరియా ఆ ప్రెమిసెస్లో ఒక ఎమర్జెన్సీనే విధించారనుకోండి. అక్కడికి వచ్చిన పర్యాటకులు వాస్తవానికి మాచు పిచ్చు వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఒకటి, వన్ ఆఫ్ ద. ఓకేనా. మాచు పిచ్చు 15వ శతాబ్దానికి చెందిన ఇన్కా సామ్రాజ్యపు రాజకీయము, వ్యవసాయ శిల్ప నిపుణుల కలయికగా నిర్మించిన ఒక ప్రాంతము. పాశిఖరం మాచు పిచ్చు మరియు కొత్త శిఖరము హుయానా పిచ్చు మధ్య ఉన్న పర్వత ప్రాంతంలో నిర్మించబడింది మాచు పిచ్చు. ఓకేనా. సో సరిపోతుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్గా 1983లో గుర్తింపు పొందింది. న్యూ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో కూడా ఇది ఒకటి. ఓకేనా. పెరు దేశానికి అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రము. ప్రపంచంలో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ రీజన్గా కూడా లాస్ట్ 2 years బ్యాక్ మాచు పిచ్చు వార్తల్లోకి వచ్చింది. యాండిస్ పర్వత శ్రేణిలో ఉన్నది. ఇది ఎత్తు సముద్ర మట్టానికి 2350 మీటర్ల ఎత్తులో ఉందంట. ఓకేనా. చారిత్రక నేపథ్యం చారిత్రక నేపథ్యం పైన ఎగ్జామినేషన్ అడగకపోవచ్చు, బట్ మీకు ఇచ్చే పీడిఎఫ్ ఏదైతే ఆయన అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను డిస్కస్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన స్క్రిప్ట్ ఉంటుంది కదా. స్క్రిప్ట్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాను. అందులో చాలా కోర్సెస్ పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే విధంగా 100% ఎఫర్ట్తో నేను మంచి డిజైన్ చేసి మీకు అందిస్తున్నాను. చూడండి, అందులో డైలీ సీఏ కోర్స్ ఉంటుంది. అందులో ఈ స్క్రిప్ట్ అంతా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఉంటుంది. బోర్డుపై చూపిస్తున్న ప్రతి ఒక్క వర్డ్ కూడా ఉంటుంది. ఓకేనా. సో లీమా. ఇక 7 న్యూ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ 2007 ప్రకారం ఏంటంటే మాచు పిచ్చు పెరు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, పెట్రా జోర్డాన్, క్రైస్ట్ ద రెడీమర్ బ్రెజిల్, అండ్ కొలోజియం ఇటలీ, అండ్ చిచెన్ ఇట్జా మెక్సికో, తాజ్మహల్ ఇండియా. ఇక నెక్స్ట్ మణిపూర్లో స్థానికంగా జరుపుకునే ఒక ఫెస్టివల్ మిర్చికి సంబంధించి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న ఒక మిర్చికి ఇంపార్టెన్స్ ఇస్తూ జరుపుకునే పండుగ. మణిపూర్ తరచు వార్తల్లోకి వస్తుంది. మణిపూర్లో మైతేయులు కుకీల మధ్య జరుగుతున్న ఘర్షణ ప్రాంతము. ఈ పరిస్థితుల్లో రీసెంట్గా 2025 February 13th ఆ సమయంలో ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయడము, మణిపూర్లో రీసెంట్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన, ఇవన్నీ చూస్తున్నాము. ఇక మణిపూర్లో ఒక ఫెస్టివల్ హతే మిర్చి ఫెస్టివల్. ఇటీవల హాతీ మిర్చి ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది? మణిపూర్. ఈ హాతీ మిర్చికి జిఏ ట్యాగ్ అనేది ఉంది. ఓకేనా. సో ఇటీవల చాలా ఫెస్టివల్స్, కొన్ని ఏమో సంస్కృతిలో భాగంగా చూస్తాం, కొన్ని ఆ ప్రాంతానికి పరిమితమైన విశేషాలపైన జరుపుకుంటారు. ఇటువంటివి చూడాలి. మణిపూర్ రాష్ట్రం ఉక్రుల్ జిల్లాలో 2025 September 17న 14వ సిరారాఖోంగ్ హతే మిర్చి ఉత్సవంను ప్రారంభించారు. 14 రోజుల ఫెస్టివల్ జరుగుతుంది అక్కడ. ఇది జిఏ ట్యాగ్ పొందిన, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన హాతీ చిల్లీ ఉంటుంది కదా, దాన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కలిగించడం కోసం ఉద్దేశించబడింది. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. సో హాతీ మిర్చికి 2020లో జిఏ ట్యాగ్ వచ్చింది. సో ప్రత్యేకమైన ఒక మిర్చి జిఏ ట్యాగ్. ఓకేనా, సరిపోతుంది. 5 ఏళ్లలో
70 లక్షల కోట్ల రూపాయల ప్రైవేట్ పెట్టుబడులు భారతదేశానికి రానున్నాయంట. 70 లక్షల కోట్ల రూపాయల ప్రైవేట్ పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ ఏ దేశానికైనా, ఏ ప్రాంతానికైనా లేదా ఏ రాష్ట్రానికైనా ఎంత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు వస్తే అంతగా పాజిటివ్గా ఎకానమీలో గ్రోత్ రేట్ని చూస్తాము. ఎఫ్డిఐసి ఇలాంటివి కీలకం మరి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే S&P గ్లోబల్ రేటింగ్స్ వారు అంచనా. S&P గ్లోబల్ రేటింగ్స్ గురించి తరచూ మన వార్తల్లో చూస్తాము. జీడిపి గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ దాని గురించి చెప్పినప్పుడు మీకు S&P ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంతగా అంచనా వేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థిక వృద్ధి రేటును, జీడిపిని S&P గ్లోబల్ రేటింగ్స్ ఎంతగా అంచనా వేస్తోంది అంటే 6.5. ఇలాంటివి లింక్ చేసుకోండి. సో మన రానున్న 5 ఇయర్స్లో 70 lakh crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశానికి వస్తాయని ప్రెడిక్ట్ చేస్తున్నారు. S&P గ్లోబల్ రేటింగ్స్ అనేది సంస్థ అమెరికా కేంద్రంగా, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. వచ్చే 5 ఏళ్లలో 2025-30 సో కమింగ్ 5 ఇయర్స్లో భారతదేశంలో ప్రైవేట్ రంగం నుంచి 800 నుంచి 850 బిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 70 లక్షల కోట్ల రూపాయల వరకు ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయంట. గ్లోబల్ రేటింగ్స్ S&P వారు చెప్తున్నారు. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ప్రైవేట్ మూలధన వ్యయము, సో ప్రైవేట్ క్యాపెక్స్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మూలధన వ్యయము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే దట్ క్రియేట్స్ అసెట్స్. మూలధన వ్యయం అంటే ఆస్తులను జనరేట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడము, రోడ్స్, రైల్వేస్ వేయడం అలాంటి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డే టు డే ఎక్స్పెన్సెస్. సో ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్స్కి పెన్షన్, ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ ఏమంటున్నాను, సో ప్రైవేట్ క్యాపెక్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పుంజుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం కొంత తక్కువనంట. దీర్ఘకాలికంగా చూస్తే దేశ ఆర్థిక అభివృద్ధికి అనుకూలమైన దృక్పథం ఉన్నదని, ప్రైవేట్ పెట్టుబడుల గరిష్ట సామర్థ్యం ఇంకా పూర్తిగా బయటపడలేదని చెప్తున్నారు. సో కార్పొరేట్ సంస్థలు బ్యాంకులపై ఆధారపడకుండా తమ సొంత లాభాల నుంచే పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. 2025-26 రెండో అర్ధభాగంలో పరిస్థితులు మెరుగవుతాయని, సంవత్సరం మొత్తం మీద బ్యాంకింగ్ రంగంలో రుణాల వృద్ధి 12 నుండి 13% వృద్ధి ఉంటుందని చెప్తున్నారు. దేశీయ వృద్ధి రేటు 2025-26లో 6.5%గా ఉంటుందని సో ఇది చెప్పారు. సో క్రిసిల్ వారు చెప్పారు, S&P వారు కూడా చెప్పారు. క్రిసిల్ అంటే గ్రూప్ ఆఫ్ S&P. ఓకేనా, రైట్. సో పెట్టుబడి నిర్ణయాలపై అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితులు, అమెరికా టారిఫ్లు, ఋతుపవనాల ప్రభావం దేశీయ పనితీరులు అన్నీ కూడా ఉంటాయి. S&P ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, హెడ్ క్వార్టర్ ఏంటి, సరిపోతుంది. ఇక జియోథర్మల్ ఎనర్జీ కోసం జాతీయ విధానము, సో నేషనల్ లెవెల్లో ఒక పాలసీ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వారి నుండి విడుదలైంది. సో అదేంటో చూద్దాము. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది రెన్యూవబుల్ ఎనర్జీ. అటువంటి రెన్యూవబుల్ ఎనర్జీకి భారతదేశం కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సౌరశక్తిని ప్రోత్సహించడానికి, సౌరశక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మనం ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ యోజన వంటివి చూస్తున్నాం, ఇలాంటివి. సో ఇక్కడ జియోథర్మల్, మన భారతదేశంలో జియోథర్మల్కి ఇంపార్టెన్స్ ఉన్న కొన్ని ప్రాంతాలు కూడా చెప్తాను, మీకు జాగ్రఫీలో అడుగుతారు. సో ఫస్ట్ అవి చూద్దాము. భారతదేశంలో జియోథర్మల్ హాట్స్పాట్స్ ఇవి ఇంపార్టెంట్ జియోథర్మల్ ఎనర్జీని సృష్టించడానికి. అంటే ఫ్యూగా వ్యాలీ అంటే కదా లదాఖ్, గుర్తుపెట్టుకోండి. అండ్ తత్పాని ఛత్తీస్గఢ్, అండ్ తత్తపాని హిమాచల్ ప్రదేశ్, మణికరణ్ హిమాచల్ ప్రదేశ్, గోదావరి బేసిన్ ఆంధ్రప్రదేశ్, సోన్ రివర్ ప్రాంతం మధ్యప్రదేశ్. మొత్తం 350 జియోథర్మల్ స్ప్రింగ్స్ గుర్తించడం జరిగింది భారతదేశంలో. వీటిపైన మీకు జాగ్రఫీ బుక్లో కూడా ఇవి కనబడతాయి, ఎక్కడ ఉందని అడుగుతారు. సో ఇక పాలసీ విషయానికి వస్తే, సో పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా భారతదేశంలో కేంద్ర మంత్రి ఎవరున్నారంటే ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు. జాతీయ భూ ఉష్ణ శక్తి విధానం అంటే నేషనల్ పాలసీ అండ్ జియోథర్మల్ ఎనర్జీ. నేషనల్ పాలసీ, జాతీయ విధానము జియోథర్మల్ ఎనర్జీకి సంబంధించి ప్రారంభించారు. ఈ విధానం భారతదేశంలోని 10 గిగావాట్స్ జియోథర్మల్ సామర్థ్యాన్ని వినియోగించేందుకు సమగ్ర రోడ్ మ్యాప్ను అందిస్తుందంట. లక్ష్యం జియోథర్మల్ శక్తిని పునరుత్పాదక శక్తి లక్ష్యాలతో సమన్వయం చేయడము, ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్య వాతావరణాన్ని రూపొందించడం అనేది ఉద్దేశము. ఇక ఈ పాలసీలో ముఖ్య అంశాలు ఏంటో చూడండి. పరిశోధన, వినూత్నత, డ్రిల్లింగ్, రిజర్వాయర్ మేనేజ్మెంట్, డ్రిల్లింగ్ అనేది ఇంపార్టెంట్ కదా, అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ జనరేషన్, డైరెక్ట్ యూజ్ టెక్నాలజీల అభివృద్ధి. ఇక అంతర్విభాగ సహకారము, ఒక్కొక్క డిపార్ట్మెంట్ మధ్య సహకారము, ఇతర మంత్రిత్వ శాఖలు, పరిశోధన సంస్థల మధ్య సహకారం అనేది తీసుకొస్తారంట. గ్లోబల్ జియోథర్మల్ ఏజెన్సీలు, నెఫ్తా, గ్యాస్ సంస్థలతో భాగస్వామ్యము,
నెక్స్ట్ డీకార్బనైజేషన్ లక్ష్యం, జియోథర్మల్ను హీటింగ్, కూలింగ్, పరిశ్రమ, వ్యవసాయం, టూరిజం రంగాల్లో ప్రోత్సహించడము. ఇన్ఫ్రా పునర్వినియోగము. ఓకేనా, రైట్. జియోథర్మల్ శక్తి అంటే భూమి అంతర్గత భాగంలో ఉన్న తాపశక్తిని వాడుకునే శక్తి రూపం. ప్రధానంగా హాట్ స్ప్రింగ్స్, మ్యాగ్మా ఛాంబర్స్, వాల్కానిక్ జోన్స్ వద్ద ఈ ఎనర్జీని సృష్టించవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసేసి సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అని చూడండి. అండ్ సో వాతావరణ ప్రభావం అనేది మనం చూస్తున్నాము. 2050 నాటికి వాతావరణ అనారోగ్య ప్రభావం అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన 131 లక్షల కోట్ల రూపాయల భారం. ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను. వాతావరణ అనారోగ్య పరిస్థితులు కారణం ఎవరు? మనిషే. మానవుడు తన స్వలాభం కోసం, స్వప్రయోజనాల కోసం వాతావరణాన్ని మార్చేశాడు. ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ గ్లోబల్ వార్మింగ్కి లీడ్ అవుతున్నాయి. అల్టిమేట్లీ గ్లోబల్ వార్మింగ్ అనేది క్లైమేట్ చేంజ్కి లీడ్ అవుతుంది. క్లైమేట్ చేంజ్ కాస్త ప్రపంచంపై ప్రభావాన్ని చూపిస్తోంది. మనం అబ్జర్వ్ చేస్తే మంచు ఖండాలే కరిగిపోతున్నాయి, సముద్ర మట్టం పెరుగుతుంది. ఇవన్నీ కూడా వాతావరణ మార్పు ప్రభావమే. మరి అటువంటి వాటి వల్ల ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఎంత నష్టపోతుంది, ఎంత భారం పడుతుందని చెప్పేసి 2050 నాటికి ఎవరు చెప్తున్నారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఎవ్రీ ఇయర్ వార్తల్లోకి వస్తుంది. దావోస్ సదస్సులు మనం ఎవ్రీ ఇయర్ జనవరి ఆ సమయంలో చూస్తాం కదా, అది. సో వాతావరణ మార్పుల కారణంగా కలుగుతున్న ఆరోగ్య సమస్యల వల్ల 2050 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సుమారు $1.5 ట్రిలియన్ అంటే 131 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్తోంది. వాతావరణ ప్రభావిత అనారోగ్యాల వల్ల కీలక రంగాల్లో కార్మికుల కొరత, ఉత్పాదకత లోపము, ఆర్థిక నష్టాలు ఏర్పడతాయని హెచ్చరించింది. ఆహారము, వ్యవసాయము అండ్ బిల్ట్ ఎన్వైర్న్మెంట్, ఆరోగ్య సంరక్షణ రంగాలపై దీర్ఘకాలిక ప్రభావం స్పష్టంగా కనిపించనుందని నివేదిక చెప్తోంది. ఇక రంగాల వారీగా అంచనా నష్టం ఎలా ఉంటుందట అంటే ఆహారము, వ్యవసాయ రంగమేమో $740 బిలియన్ నష్టాన్ని చూస్తుందట ఉత్పాదక లోపం వల్ల. ఆహార భద్రతకు ప్రపంచవ్యాప్తంగా ముప్పు ఏర్పడుతుంది. బిల్ట్ ఎన్వైర్న్మెంట్ రంగము $570 బిలియన్ మేర ఉత్పాదక నష్టం అంట. ఆరోగ్యం, హెల్త్ కేర్ రంగం $200 బిలియన్ ప్రభావం పడే అవకాశం అంట. రైట్, సరిపోతుంది. నివేదికతో సూచించిన నివారణ చర్యలు ఏంటంటే సిబ్బంది ఆరోగ్య భద్రతకు కంపెనీలు తక్షణ చర్యలు తీసుకోవాలి. పని ప్రదేశాల్లో వాతావరణ సన్నివేశాలకు అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలంట. ఆరోగ్య సేవలు, ప్రొటెక్టివ్ గేర్, గాలి నిర్వహణ, హీట్ అలర్ట్ సిస్టమ్స్ని ప్రవేశపెట్టాలి. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారికి అది ఇదంతా చెప్తుంది. ఈ నివేదిక 1971 ఇయర్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. వ్యవస్థాపకుడు కార్ల్ ష్వాబ్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చాడు. సో సరిపోతుంది. రైట్, ఇక కొన్ని ఒప్పందాలు ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రస్తుతం మన్సుఖ్ మాండవీయ గారు కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మరియు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసిన సంస్థ, వీరి మధ్య కుదిరిన ఒప్పందం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే భారతదేశంలో ఉపాధి రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఉపాధి రంగ ప్రోత్సాహం కోసం ఈ ఒప్పందం ఉద్దేశించబడిందని అర్థం చేసుకోవచ్చు. సో రీసెంట్గా భారత ప్రభుత్వం మరియు అంతర్జాతీయ శ్రమ సంస్థ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మధ్య ఇంటర్నేషనల్ రెఫరెన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్, గుర్తుపెట్టుకోండి ఇది కీవర్డ్, ఇంటర్నేషనల్ రెఫరెన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ సంబంధిత అంశంలో భారత ప్రభుత్వానికి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖకి, అంతర్జాతీయ స్థాయిలో ఏ సంస్థకి మధ్య ఒప్పందం కుదిరింది అంటారు. సరిపోతుంది. ఈ ఒప్పందం ద్వారా యువతకు ప్రపంచ స్థాయిలో ఉపాధి అవకాశాలు అందించేందుకు అవసరమైన వ్యవస్థీకృత వృత్తుల శ్రేణీకరణ విధానం అనేది అభివృద్ధి చేయబడుతుందంట. ఓకేనా, సరిపోతుంది. రైట్, ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ హెడ్జ్ గారు సంతకం చేశారు. ఇక మన భారతదేశం నుండి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ కూడా మన్సుఖ్ మాండవీయ గారు సంతకం చేశారు. ఓకేనా, సరిపోతుంది. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1919 ఇయర్లో ఏర్పాటైంది. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేస్తుంది. ప్రస్తుతం సభ్య దేశాలు 187. సరిపోతుంది. నెక్స్ట్ భారత సభ్యత్వం 1990 ఫౌండింగ్ మెంబర్గా ఉంది. ఇక మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా మన్సుఖ్ మాండవీయ గారు. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ నుండి ఆ మంత్రిత్వ శాఖ నుండి అమలవుతున్న కీలకమైన అంశాలు ఏంటంటే ఒకటి ఈ శ్రమ్ పోర్టల్, నెక్స్ట్ పిఎం విశ్వకర్మ యోజన, స్కిల్ ఇండియా, ఎన్సిఎస్ నేషనల్ కెరీర్ సర్వీస్ అండ్ శ్రమ్ సువిధా పోర్టల్, ఇవన్నీ కూడా. ఓకేనా, ఇక ఇంటర్నేషనల్ రెఫరెన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ దీనిపైన కదా ఒప్పందం. అంటే ఏంటంటే ఇది ఉద్యోగ పాత్రలు
నైపుణ్యాల ఆధారంగా ప్రపంచ స్థాయిలో ఉపయోగించగల ఒక వృత్తుల కొలమానం అంట. ఇక నెక్స్ట్ ఇంకొక ఒప్పందము బిఎస్ఎన్ఎల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, ఇండియా పోస్ట్. సో ఇండియా పోస్ట్ అంటే భారతదేశంలో తపాలా సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం సేవల విస్తరణ కోసం ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. సో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మరియు భారత తపాలా శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ న్యూఢిల్లీలో ఒక ఒప్పందంపై సంతకం చేశారు ఇద్దరు కూడా. ఏదైనా ఒప్పందం గురించి చూసినప్పుడు ఒప్పందంలో పార్టీస్ ఎవరెవరి మధ్య కుదిరింది ఒప్పందం, ఉద్దేశం ఏంటి సరిపోతుంది. ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం బిఎస్ఎన్ఎల్ మొబైల్ కనెక్టివిటీని దేశవ్యాప్తంగా ముఖ్యంగా వెనుకబడిన మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తరించడం అంట. డిజిటల్ ఇండియా లక్ష్యాలను నెరవేర్చడంలో ఆర్థిక భాగస్వామ్యము సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందంట. సో తపాలా శాఖ దేశవ్యాప్తంగా ఉన్న 1.65 లక్షల పోస్టాఫీసుల జాలాన్ని ఉపయోగించి బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులను విక్రయించేందుకు ముందుకు వచ్చింది. సరిపోతుంది. ఓకేనా. లాస్ట్ మైల్ కనెక్టివిటీ సాధించే వరకు ఉద్దేశం అంట. ఇక బిఎస్ఎన్ఎల్ అక్టోబర్ 1, 2000 ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఇక ఇండియా పోస్ట్ భారత తపాలా శాఖ 1854 ఏర్పాటైంది. భారతదేశం ముఖ్యంగా ఇండియా పోస్ట్ అనేది ప్రపంచంలో అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ ప్రస్తుతము. ఓకేనా, సరిపోతుంది. డిజిటల్ ఇండియా ప్లాట్ఫామ్ మనం చూస్తే ప్రోగ్రాము 1 జూలై 2015. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దూరదర్శన్ 66వ వార్షికోత్సవాన్ని ఏ పేరుతో సెలబ్రేట్ చేసుకుంది అని అడగొచ్చు ఎగ్జామినేషన్లో. శబ్దాంజలి DD-66 గుర్తుపెట్టుకోండి. భారతదేశపు ప్రీమియర్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ దూరదర్శన్ సెప్టెంబర్ 15, 2025న 66వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుంది. ఓకేనా, యానివర్సరీని. ఈ సందర్భంగా శబ్దాంజలి DD-66 పేరుతో సాంస్కృతిక కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఆకాశ్ భవన్లో జరుపుకున్నారు. దూరదర్శన్ ప్రస్తుత రూపం ప్రసార భారతి ఆధ్వర్యంలో 1997 నుంచి పనిచేస్తోంది. ఈ వేడుకలో సంస్కృతి, నృత్యం, సంగీతము ఇటువంటివన్నీ కూడా ప్రత్యేక ప్రదర్శనగా నిలిచినాయి. ఇక దూరదర్శన్ విషయానికి వస్తే 1959 ఇయర్ సెప్టెంబర్ 15న ఏర్పాటైంది. మొదటి ప్రసారం న్యూఢిల్లీ నుండి ప్రారంభము. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రారంభంలో దూరదర్శన్ ఆకాశవాణి పరిధిలో పనిచేసేది. ఇక మొట్టమొదటి రంగుల ప్రసారము 1982 ఆసియా గేమ్స్ సందర్భంగా. ప్రసార భారతి 1997 23 నవంబర్ నుండి చూస్తున్నాము. సో ప్రసార భారతి యాక్ట్ 1990 ఆధారంగా. ఇక జపాన్లో కొత్త రకం మత్స్య పరాన్న జీవిని గుర్తించడం జరిగింది శాస్త్రవేత్తలు. అదేంటో చూద్దాము. ఈరోజు మీరు ఈనాడు పేపర్లో కూడా చూడవచ్చు. ప్రత్యేకంగా మీ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేశాను. జపాన్ సముద్ర తీర జలాల్లో కొత్త రకం మత్స్య పరాన్న జీవిని కేరళ శాస్త్రవేత్త డాక్టర్ పిటి అనీష్ గారు కనుగొన్నారు. ఈ అన్వేషణ హిరోషిమా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని శాస్త్రీయ నౌక ద్వారా చేపట్టబడింది. గభీర సముద్రంలో సంచరించే క్లోరోఫ్థాల్మస్ అల్బాట్రాసిస్ అనే ఒక చేప నోటిలో కొత్త కోపిపాడ్ గుర్తించబడిందంట. ఒకే చేపలో 4-5 రకాల పరాన్నజీవులు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్త చెప్తున్నారు. ఓకేనా, సరిపోతే డైరెక్ట్గా ఎగ్జామినేషన్ ఇటువంటివి సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా ఏ శాస్త్రవేత్తలు ఏ పరిశోధనతో వార్తల్లోకి వచ్చారు డైరెక్ట్ పాయింట్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. రైట్. ఇక పిల్లల ఆరోగ్య రక్షణకు యూనిసెఫ్తో తెలంగాణ ప్రభుత్వం సంయుక్త కార్యాచరణను ప్రకటించింది. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. మీకు ఏపీకి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వర్ధమాన అంశాలను 100% కవర్ చేస్తున్నాను. కొన్నిసార్లు 2 రాష్ట్రాలకు సంబంధించిన టాపిక్స్ వార్తల్లోకి వస్తే మీకు డిస్కస్ చేస్తాను పోటీ పరీక్షల కోణంలో. కొన్నిసార్లు 2 రాష్ట్రాలకు సంబంధించి ఏ ఒక్క న్యూస్ కూడా ఉండకపోవచ్చు పోటీ పరీక్షల కోణంలో యూస్ఫుల్గా ఉండేది. కొన్నిసార్లు ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించి ఉండొచ్చు. ఈరోజు తెలంగాణకు సంబంధించి ఒక అంశం, 2 అంశాలు వార్తల్లోకి వచ్చినాయి. సో యూనిసెఫ్కి సంబంధించి తెలంగాణలో ఇక్కడ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే క్లాప్ ఫర్ చిల్డ్రన్ యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. సో పిల్లల ఆరోగ్య రక్షణకు యూనిసెఫ్తో తెలంగాణ ప్రభుత్వం ఒక సంయుక్త కార్యాచరణ ప్రకటించింది. ఆ కార్యాచరణ పేరు ఏంటంటే క్లాప్ ఫర్ చిల్డ్రన్. ఓకేనా. సో సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు నిన్నటి రోజున ప్రకటించారు. యూనిసెఫ్ భాగస్వామ్యంలో క్లాప్ ఫర్ చిల్డ్రన్ పేరిట పిల్లల ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సచివాలయంలో దానికి సంబంధించిన పోస్టర్ని ప్రారంభించడం జరిగింది. పిల్లల ఆరోగ్యానికి మరియు భద్రతకు సురక్షిత నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడమే ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. క్లాప్ ఫర్ చిల్డ్రన్. ఓకేనా, సరిపోతుంది. సో యునిసెఫ్ 1946 ఇయర్లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్, USA. ఏదైనా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ, ఏ సంవత్సరంలో ఏర్పాటైంది చూడాలి. ఇక క్లాప్ ఫర్ చిల్డ్రన్ కార్యక్రమం యొక్క లక్ష్యాలు ఏంటంటే పిల్లల హక్కులపై అవగాహన పెంచడం అండ్ అందుబాటులో ఆరోగ్య సదుపాయాల బలోపేతం చేయడము అండ్ శిశు మరణాల నివారణ, టీకాలు, పోషకాహారము ప్రోత్సాహం కోసము. ఇక నెక్స్ట్, ఇటీవల కర్రెగుట్ట తరచూ వార్తల్లోకి వచ్చింది. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం హోంమంత్రిత్వ శాఖ వారు చేసిన ప్రకటన CRPFకి సంబంధించిన ఒక ఏర్పాటు అక్కడ అని చెప్పేసి. కర్రెగుట్ట అనేది తీవ్ర నక్సల్ ప్రభావిత ప్రాంతము, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కొండ ప్రాంతము. సో కర్రెగుట్ట కొండల్లో కొత్త జంగిల్ వార్ఫేర్ స్కూల్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము. ఓకేనా, కర్రెగుట్ట కొండ ప్రాంతాల్లో జంగిల్ వార్ఫేర్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రకటించారు. ఈ ప్రాంతం గతంలో భారీ మావోయిస్ట్ దుర్గంగా పేరొందింది. ఇప్పుడు భద్రతా శిక్షణ కేంద్రంగా రూపాంతరం చెందుతుందంట. ఈ శిక్షణ కేంద్రం ద్వారా CRPF, కోబ్రా, DRG, STF రాష్ట్ర పోలీస్ దళాలకు అడవుల్లో పోరాట నైపుణ్యాలు, స్కిల్స్ అన్నీ కూడా జంగిల్ వార్ఫేర్ పట్ల నైపుణ్యాన్ని కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తారంట. ఓకేనా, సో శిక్షణ అంశాలు ఏం చేస్తారు అక్కడ అనేది రైట్. CRPF 1939 ఇయర్లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కోబ్రా. ఇక ఈరోజు ప్రశ్న, సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. సో వీడియో చూస్తున్న వారేమో వేలాది మంది అభ్యర్థులు, కామెంట్ బాక్స్లో సమాధానం ఇస్తుంది మాత్రము వందలాది మాత్రమే. నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. మీకు తప్పైనా పర్లేదు, ఆన్సర్ సగం తెలుస్తుంది అన్నా పర్లేదు, మీరు ఆన్సర్ పోస్ట్ చేయండి. రేపటి క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కూడా మీకు క్లారిటీ వస్తుంది. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చనే కనబడవచ్చు లేదా ఇదే టాపిక్ నుండి క్వశ్చన్ రావచ్చు. అప్పుడు మీరు 100% కాన్ఫిడెన్స్తో క్లారిటీతో గుర్తించగలుగుతారు. సో ప్రశ్నలు చూడండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారత్ ఏ స్థానంలో ఉంది? ఈ సూచీలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలేవి? ఈ సూచీని ఏ సంస్థ లేదా సంస్థలు విడుదల చేస్తాయి? డైరెక్ట్ క్వశ్చన్. ఇక ఈరోజు టాపిక్స్ని మనము క్విక్ రివిజన్ చేస్తే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సెక్షన్ 498A దుర్వినియోగానికి సంబంధించి రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ సుప్రీంకోర్టు విడుదల చేసిన మార్గదర్శకాలు. అండ్ బిరోర్ ట్రైబ్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రం అని అడిగితే జార్ఖండ్ రాష్ట్రము. అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అక్షర్ కమిషనింగ్తో వార్తల్లోకి వచ్చింది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేశారు. అండ్ భారత సేన లేదా ఆర్మీ వారు రీసెంట్గా ప్రారంభించిన ఒక విన్యాసము ఎక్సర్సైజ్ జలశక్తి. అండ్ దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ త్రైపాక్షిక సైనిక మైత్రి విన్యాసం అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది జెజు ఐలాండ్లో. 7 PM మిత్రపాక్స్లో మొదటిది అతిపెద్దది మధ్యప్రదేశ్లోని దారిలో ఇటీవల ప్రారంభోత్సవంతో వార్తల్లోకి వచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మధ్యప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా. ఇక ఇజ్రాయెల్ ఐరన్ బీమ్ అనే అంశంతో ప్రపంచంలోనే మొట్టమొదటి లేజర్ ఇంటర్సెప్టర్ ఆయుధ వ్యవస్థతో వార్తల్లోకి వచ్చింది. ఇక పాకిస్తాన్, సౌదీ అరేబియా రక్షణ ఒప్పందము. సో ప్రత్యేకత ఏంటి? అండ్ మాచుపిచ్చు పెరూలోని ప్రాచీన ఇంకా మానవ నిర్మిత అద్భుతం ఇటీవల వార్తల్లోకి వచ్చింది పర్యాటకుల తరలింపు సంబంధిత అంశంతో. మణిపూర్ 14వ హతీ మిర్చి ఉత్సవంతో వార్తల్లోకి వచ్చింది. అండ్ 5 ఏళ్లలో 70 లక్షల కోట్ల రూపాయల ప్రైవేట్ పెట్టుబడులు ఉంటాయి భారతదేశంలో అని S&P గ్లోబల్ రేటింగ్స్ వారు అంచనా వేస్తున్నారు. ఇక జియోథర్మల్ ఎనర్జీ కోసం జాతీయ విధానము 2025ని విడుదల చేసిన మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. 2050 నాటికి వాతావరణ అనారోగ్య ప్రభావం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 131 లక్షల కోట్ల రూపాయల భారం పడుతుంది అని అంచనాలు. భారత ప్రభుత్వం అంతర్జాతీయ శ్రమ సంస్థ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ BSNL ఇండియా పోస్ట్ భాగస్వామ్య ఒప్పందము గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం సేవల విస్తరణ కోసం. దూరదర్శన్ 66వ వార్షికోత్సవంతో వార్తల్లోకి వచ్చింది శబ్దాంజలి DD-866 కార్యక్రమం. అండ్ జపాన్లో కొత్త రకం మత్స్య పరాన్నజీవిని గుర్తించారు శాస్త్రవేత్తలు.
అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యూనిసెఫ్తో సంయుక్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ఇనిషియేటివ్ క్లాప్ ఫర్ చిల్డ్రన్. అండ్ కర్రెగుట్టలో కొత్త జంగిల్ వార్ఫేర్ స్కూల్ తెలంగాణ సంబంధించి. నెక్స్ట్ ఈరోజు ప్రశ్న, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారత్ ఏ స్థానంలో ఉంది? ఈ సూచీలో మొదటి 3 స్థానాలు నిలిచిన దేశాలేవి? ఈ సూచీని ఏ సంస్థ లేదా సంస్థలు విడుదల చేస్తాయి? సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇవ్వండి. సో వీడియోని లైక్ చేయండి. అండ్ ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. అండ్ అభ్యర్థులు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా? సో రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.